నమస్తే and welcome to Hit TV. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మెగాస్టార్ చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బీజేపీలకు చిరంజీవి ఎందుకు మద్దతిస్తున్నారు అని నిలదీశారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని చిరు పవన్లను నిలదీశారు. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి మోదీకి మద్దతిస్తున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్లో మెసేజ్లు చూసి రైతుల ఇళ్లలో సంబరాలు జరుగుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ నేతలకు రాత్రి నిద్రలేదు. కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసి రైతులకు ఇచ్చింది 26,000 కోట్లే. కాంగ్రెస్ 6 నెలల్లో రైతులకు ఇచ్చింది 31,000 కోట్లు. ఇంకా 4.5 సంవత్సరాలు టైం ఉన్నా 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం. బీజేపీ ఎన్ని వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిందో బండి సంజయ్ సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. ఇందులో ఒక్క రైతు అయినా ఉన్నారా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. గతంలో దేశం మొత్తం 71,000 కోట్ల రైతులు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే. బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ కూని చేసిందని విమర్శలు గుప్పించారు. నల్ల చట్టాలతో దేశ రైతులను మర్డర్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులను చంపేశారు. కేంద్ర మంత్రుల కొడుకులు రైతుల మీద నుంచి బండ్లు ఎక్కించారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడము, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాల మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారేమో రైతుల దగ్గరికి పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.